మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని క్షేమంగా కాపాడుతున్నందుకు దేవునికి వేలాది స్తోత్రాలు. అలాగే ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను కూడా దేవుడు విశేషమైన ఆశీర్వాదాలతో నింపాలని ప్రార్థన చేస్తున్నాము. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంత వరకు దేవుని కృప కాపుదల మీరు పొందుకోవాలని మేము ఆశిస్తున్నాము. అట్టి ఆశీర్వాదాలు మీరు పొందుకుందరుగాక. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల అంటున్నారు. ఆయన మాట విన్న వారికి సమృద్ధిని కలుగు చేస్తాడు దేవుడు. ఆయన మాట విన్న వారికి హెచ్చింపు కలుగు చేస్తాడు దేవుడు. ఆయన మాట వినిన వారికి వృద్ధి కలుగు చేసి అనేక మందిలో వారు కనబడేలా చేస్తానని వాక్యంలో చూసుకున్నాం కదా. అనేక మందిలో వారు కనబడేటట్లు చేస్తాడు దేవుడు. అనేక మందిలో వారు ప్రత్యేకింపబడిన వారినిగా చేస్తాడు. ఎందుకంటే సమ్మతించి ఆయన మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మంచి పదార్థంలే కాదు, మంచి స్థితి కూడా అనుభవిస్తాం. సమ్మతించి ఆయన మాట వినాలి, ఒప్పుకోవాలి. ఆయన దేవుడని ఒప్పుకోవాలి. ఆయన వాగ్దానాలను మనం నమ్మాలి. ఆయన వైపు చూస్తూ మన జీవితాన్ని గడపాలి. ఆయన మాటలు నమ్మినప్పుడు భూమి యొక్క మంచి పదార్థాలను మనకు తినిపిస్తానంటున్నారు. ఇంకా భూమిలో మనకి శ్రేష్టమైన ఆశీర్వాదాలను కూడా ఇస్తానంటున్నారు. అనేక మందిలో మనల్ని హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నారు. మంచి పదార్థాలను అనుభవించడం మాత్రమే కాదు, అనేకమైన అద్భుత కార్యాలు కూడా మన ఎడల జరిగించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మాట వినినప్పుడు, ఆయన మాట విని మనం దేని కొరకు అయితే ఎదురు చూస్తున్నామో ఆయన కృప ద్వారా సమస్తమును మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని మనము వాక్యాల ద్వారా గ్రహించగలుగుతున్నాము. 55 యెషయా గ్రంథము 55:2లో కూడా ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చేదరు, నా మాట జాగ్రత్తగా ఆలకించిన ఎడల మంచి పదార్థములను మీరు భుజిస్తారు అని వాగ్దానం చేస్తారు. ఆహారం కాని దాని కొరకు మనము చాలా వ్యర్థం చేస్తూ ఉంటాం. మనమంటే మనము కాదు, చాలా మంది వ్యర్థమైన ఖర్చు చేస్తూ ఉంటారు. విలాసాలకి, వినోదాలకి, విందులకి, అనవసరమైనటువంటి వాటికి ఖర్చు చేస్తూ ఉంటారు. ఆయన మాట వినినప్పుడు మనము ఆయన శ్రేష్టమైన జీవితం మనకి ఇవ్వటం మాత్రమే కాదు, మంచి పదార్థాలను కూడా తినిపిస్తానని మనకు వాగ్దానం చేస్తున్నారు. మన ప్రాణమునకు దానిని తృప్తికరంగా ఉండేటట్లుగా ఆశీర్వదిస్తాడు. మనము భోంచేస్తాము, కానీ అంత సమృద్ధి అయిన పరిస్థితులు ఉండవచ్చు. దేవుని కృప వల్ల సమృద్ధిగా దేవుని మీద ఆధారపడిన వారు జీవిస్తూ ఉండవచ్చు. కానీ దేవుని మీద ఆధారపడిన వారు అలా జీవించకపోవచ్చు. సమృద్ధి అయిన ఆహార పదార్థాలు భుజించలేకపోవచ్చు. ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా మాట నమ్మండి, నా మాట ఆలకించండి, శ్రేష్టమైన పదార్థాలు మీకు ఇస్తాను, శ్రేష్టమైన వాటిని మీరు భుజించెదరు అని వాగ్దానం చేస్తున్న దేవునికి మనము వినయంతో వేడుకుంటూ మన దినచర్యలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాము. దినచర్యలో గొప్ప దీవెనకరమైన ఆహార పానీయాలతో మనం తృప్తిపరచబడదాము. గొప్ప స్థితిని మనం కలిగి ఉందాము. దేవుని మాట వింటే చాలు, గొప్ప స్థితిని మనకి ఇస్తాడు దేవుడు. అలాగే దేవుని మాట విన్నవారు క్రిందికి వేరు తన్ని పైకి విస్తరించెదరు అని కూడా దేవుడు వాక్యం తెలియజేస్తున్నాడు. క్రిందికి వేరు తన్ని పైకి ఫలించెదరు. మనము చూస్తున్నాము, మర్రి చెట్లు చూస్తున్నాం. క్రిందికి బాగా వేర్లు నాటుకుంటాయి. ఆ చెట్టు ఏ గాలి తుఫాన్ వచ్చినా పడదు. ఎప్పుడు అది ఫలిస్తూ పుష్పిస్తూ ఫలాలను ఇస్తూ ఉంటుంది. ఎంతో ఆరోగ్యకరమైన ఫలాలు కూడా ఇస్తూ ఉంటుంది అవి తీసుకుంటే. అలాంటి ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తానంటున్నాడు. క్రిందికి వేరు నాటబడి పైకి ఫలించుదురు అంటున్నాడు. ఎవరు అంటే ఆయన మాట విన్నవారు. ఆయన మాట విని ఆయన మాటలను సమ్మతించి మనం ఆయనకు లోబడినప్పుడు శ్రేష్టమైన ఆహార పానీయాలు మాత్రమే కాదు, వృద్ధి పరుస్తానంటున్నాడు, స్థిరపరుస్తానంటున్నాడు.
ఏ ఆటుపోట్లు వచ్చినా మనల్ని కదిలించనీయడు దేవుడు, మనల్ని కదలనీయడు. ఏ ఇబ్బందులు వచ్చినా మనల్ని స్థిరపరుస్తాడు దేవుడు, బలపరుస్తాడు దేవుడు. మర్రి చెట్టుకున్నటువంటి గట్టితనాన్ని మనకిస్తాడు. ఎందుకంటే వేరు నాటబడి పైకి ఫలించెదరు అంటున్నాడు దేవుడు. కనుక మనము కూడా వేరు నాటబడిన వారమై పైకి ఫలించే వారముగా ఉండాలి అంటే దేవుని మాటను వినాలి, దేవుని మాటలను సమ్మతించి ఆలకించాలి, దేవుని యొక్క కృపలను మనం పొందుకోవాలి. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. వినిన బిడ్డలందరూ కూడా ప్రభువా మీ మాటను విని మీరు ఇచ్చిన మా ప్రభు ఆశీర్వాదాలన్నీ పొందుకొని భూమి మీద ఫలభరితమైన జీవితం జీవించే వారినిగా చేయమని, స్థిరపరచమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.